Hi dear students and parents, welcome back to my channel CSAB సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్. మరి కొన్ని రోజుల్లో అయితే మరి 30వ తారీఖున అయితే ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయితే చేసుకోవాలి సెంట్రల్. దీనికి సంబంధించిన మరి రిజిస్టర్ చేసుకునే ముందు విల్లింగ్నెస్ ఆప్షన్స్ అనేవి తెలుసు కదా మీకు. ఈ విల్లింగ్నెస్ ఆప్షన్స్ జోసాలో వేరుగా ఉండే, CSABలో వేరుగా ఉండే, డిఫరెంట్గా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ ఇంపార్టెంట్, మీ లైఫ్కి సంబంధించిన ఆప్షన్స్. ఇవి తెలుసుకోకపోతే మీకు సీటు వచ్చినా మీరు కోల్పోతారు. జాగ్రత్తగా చూద్దాం. మరి ఆప్షన్స్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే జోసా కౌన్సిలింగ్లో CSAB 2025లో మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, వాట్ ఆర్ ద ఇవి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు ఇవి తెలుసుకోకపోతే మీకు సీటు వచ్చినా మీరు కోల్పోతారు గ్యారంటీ. ఎందుకంటే లాస్ట్ జోసాలో చాలామంది స్టూడెంట్స్ సార్ అది తెలియలేదు, ఇచ్చేది ఏది పెడితే ఇది నొక్కి వాళ్ళకు వచ్చిన సీటుని వాళ్ళు మంచి ర్యాంకే వచ్చింది, కాకపోతే వాళ్ళ యొక్క పద్ధతి సరిగా లేకుండా వాళ్ళు సీట్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు CSABకి వస్తున్నారమ్మ. అలా కోల్పోయిన స్టూడెంట్స్ చాలామంది CSABకి వస్తున్నారు. ఎందుకంటే వాట్ ఆర్ ద విల్లింగ్నెస్ ఆప్షన్స్. మనకు CSABలో ఏం విల్లింగ్నెస్, ఒకటి ఫ్రీజ్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, స్లైడ్ ఉంటుంది, సరన్ ఉంటుంది, విత్డ్రా ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ చూశారు ఫ్రీజ్ అంటే అందరికీ తెలుసమ్మా. మీకు ఒక సీట్ వచ్చింది అనుకోండి, ఒక కాలేజీలో సీట్ వచ్చింది, నాకు NIT వరంగల్లో CSE వచ్చింది, నాకు అదే చాలు అంటే యూ హ్యావ్ టు మరి ఫ్రీజ్ అయిపోతావు, అక్కడికి ఫ్రీజ్ అయిపోతావు. యు ఆర్ నాట్ మరి రిజర్వ్ చేసుకుంటావు. రిజర్వ్ చేసుకున్న తర్వాత మీ ఫీజెస్ అన్నీ పే చేస్తావు, మీకు సీట్ ఉండిపోద్ది. ఫ్లోట్ అంటే తెలిసిందే కదా మీకు. ఫ్లోట్ అంటే ఆల్రెడీ జోసాలో సేమ్ మీనింగు, ఇక్కడ కూడా సేమ్ మీనింగు. ఫ్లోట్ అంటే సపోజ్ ఒక కాలేజీలో మీరు సపోజు నాకు NIT వరంగల్లో మెకానికల్ వచ్చింది, మెకానికల్ నుంచి నేను NIT క్యాలికట్లో CSEకి పోవాలి. అలాంటప్పుడు నేను CSEకి పోవాలి, వేరే బ్రాంచ్కి పోవాలి. క్యాలికట్ అంటే బ్రాంచ్ అనమాట. ఈ బ్రాంచ్ ఫ్లోట్ యాక్సెప్ట్ అలోకేటెడ్ సీట్ బట్ విష్ టు కన్సిడర్ అకాడమిక్ హయ్యర్ ప్రిఫరెన్స్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఇది మనకు తెలిసింది, దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్లైడ్ అంటే తెలిసింది. NIT వరంగల్లో నాకు మెకానికల్ వచ్చిందమ్మా. NIT వరంగల్లో నేను అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, CSEకి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా. అదే ఇన్స్టిట్యూట్, సేమ్ ఇన్స్టిట్యూట్స్ సబ్సీక్వెంట్ రౌండ్లో జరిగి మరి అప్డేట్ ఉన్నాయి. మరి ఇక్కడ CSABలో మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ 3 రౌండ్ల్లో ఉంటాయి. సపోజు ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీజ్ కానీ పెట్టుకోవచ్చు, ఫ్లోట్, స్లైడ్. ఇది అందరికీ తెలుసు. కాకపోతే తెలియని విషయం అయితే సరెండర్, విత్డ్రా, ఎగ్జిట్ కూడా విత్డ్రా కూడా తెలుసు. ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్లో కూడా విత్డ్రా ఆప్షన్ ఉంది. తెలియనిదల్లా ఒకటేనమ్మ. ఇక్కడ మరి చూడండి ఒకసారి, ఈ సరెండర్ గురించి తెలుసుకోండి. ఈ సరెండర్ ఏం చెప్తుంది, రిజెక్ట్ ద అలోకేటెడ్ సీట్ బట్ విష్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. ది అలోకేటెడ్ సీట్ ఈజ్ క్యాన్సిల్డ్, నాట్ అవైలబుల్ ఇన్ ద లాస్ట్ రౌండ్. అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది కదా. మరి తెలుగులో చెప్పాలంటే, మీకు వచ్చిన సీటు సపోజు నాకు ఫస్ట్ రౌండ్లో ఏదొచ్చింది, సపోజు NITలో NIT మేఘాలయో, NIT మణిపూర్ అనుకోండి. NIT మణిపూర్లో నాకేందంటే CSABలో NIT మణిపూర్ CSABలో CSE వచ్చింది. ఈ CSE అంత దూరం నేను వెళ్ళలేను అన్నప్పుడు ఏం చేస్తారు, మీరు సరెండర్ చేస్తారు. సరెండర్ చేస్తే ఏమవుతుందంటే మీ సీటు పోతుంది. సపోజు మీరు 1, 2, 3, 4, 5, 6 ఆప్షను సరెండర్ చేసినప్పుడు ఈ యొక్క సబ్సీక్వెంట్ నెక్స్ట్ రౌండ్లో ఇది చూస్తుంది. 1, 2, 3, 4, 5 ఈ ఆప్షన్. ఇక్కడ NIT మణిపూర్ CSE వచ్చింది కదా. ఈ ఫైనల్ అన్నీ సౌత్ ఇండియా వైపు ఉంటాయి మీకు. సౌత్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా NIT వరంగల్ కానీ, కాలికట్లో కానీ, రూర్కెలా కానీ ఉంటాయి. ఇది చూస్తుంది. కాదు ఇక్కడే ఉందమ్మా, ఎక్కడే ఉంది పెద్ద లాస్. గుర్తుపెట్టుకోండి, పెద్ద నష్టం ఎక్కడే జరిగిద్దంటే, ఈ సరెండర్ నొక్కటం వల్ల ఏమైందంటే, ఏదో సామెత ఉంటుంది మన చిన్నప్పటి నుంచి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యింది. సపోజ్ మీకు జోసాలో సీట్ వచ్చింది. ఎక్కడొచ్చింది, IIIT మణిపూర్. చాలామంది స్టూడెంట్స్ IIIT మణిపూర్లో నాకు వచ్చింది సార్, నేను వెళ్ళలేకపోతున్నాను, అంత దూరం నాకు ఇష్టం లేదు అంటారు. PIF కూడా కడతారు మీరు. పార్షియల్ అడ్మిషన్ ఫీజు మనకి 27 వరకు ఉంది.
మణిపూర్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ IIIT మణిపూర్ వెళ్ళలేను సార్, నేను దగ్గర ఉంటే అని సీసీ యాప్కు వస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ కూడా మనకు కూడా అప్రోచ్ అవుతున్నారు. మీరు PIF కట్టారు, IIIT మణిపూర్లో PIF కట్టారు, SIF కట్టారు, మొత్తము 75,000 అయితే కట్టారమ్మా. మొత్తము 75,000 రూపాయలు అయితే కట్టారు. కట్టిన తర్వాత మీకు ఇప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా, ఒక 10 ఆప్షన్లు. ఈ 10 ఆప్షన్ పెట్టుకున్న తర్వాత 11వ ఆప్షన్గా ఈ IIIT మణిపూర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మణిపూర్ 11వ ఆప్షన్. ఈ 10 ఆప్షన్లు మీరు పెట్టుకుంటారు. 10 ఆప్షన్లు సీసీ యాప్లో పెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ 10 ఆప్షన్లు సీసీ యాప్లో పెట్టుకుంటారు. ఈ IIIT మణిపూర్ అనేది 11వ ఆప్షన్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు రిజెక్ట్ ద అలోకేటెడ్ సీట్ అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, మనకి సీసీ యాప్లో ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో ఏదో సీట్ రాదు, సీటు వచ్చినా రాకపోయినా మీరేం చేస్తారు, సెకండ్ ఫేజ్కి వెళ్ళే ముందు ఈ సరెండర్ నొక్కితే ఏమైందంటే జోసాలో వచ్చిన సీటు కూడా పోద్ది, గుర్తుపెట్టుకోండి. జోసా సీటు కూడా పోద్ది. దీనికి మనం ఇంకా క్లియర్గా డెఫినేషన్ చూడాలంటే ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్ డెఫినేషన్ అమ్మ, క్లియర్గా ఉంది. అక్కడ వన్ వర్డ్లో ఒక పదంలో ఉంది, ఇక్కడ క్లియర్గా ఉంది. చూడండి. క్యాండిడేట్ రిజెక్ట్ అలాటెడ్ సీట్ అండ్ విష్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అండ్ అలాటెడ్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్. మీకు ఏదైతే అలాట్ అయిందో ఆ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. అలాట్మెంట్ సీట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ కన్సిడర్ ఫ్రమ్ ద చాయిసెస్ హైయర్ దెన్. అంటే సపోజు మీకు వచ్చిన సీటు ఒక 5వ సీటు ఉంది, 5వ సీటు సరెండర్ అయితే 4 నుంచి చూస్తుంది, అది 4 నుంచి చూస్తుంది. సరెండర్డ్ ద క్యాండిడేట్ వీ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎ సీట్ బై పేయింగ్. చెప్పాను కదా నేను ఆల్రెడీ. ద క్యాండిడేట్ వీ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎ సీట్ బై పేయింగ్ PIF ఎట్ ది ఎండ్ ఆఫ్ జోసా 2025 రౌండ్ అండ్ పార్టిసిపేట్ అని. అంటే జోసాలో మీకు సీట్ వచ్చింది, కాకపోతే ఏంటంటే సార్ నేను అంత దూరం వెళ్ళలేను, నేను దగ్గర సార్ నేను తమిళనాడు కానీ మరి కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడులో కానీ మరి తెలంగాణలో కానీ కొద్దిగా చేరే అవకాశం ఉంది, ట్రై చేస్తాను అని అంటున్నారు. అలా ట్రై చేస్తారు. ఇప్పుడు మీకు జోసాలో సీట్ వచ్చింది, PIF హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ CSAP స్పెషల్ సీట్ అలోకేషన్ ప్రాసెస్ 2020 విల్ ఆల్సో ఎక్సర్సైజ్ ద సరెండర్ ఆప్షన్ ఇన్ సచ్ కేసెస్. ఇది బోల్డ్ లెటర్లో పెట్టారు, ఇది వెరీ వెరీ డేంజరస్. In such cases, the candidate will lose the seat irrespective of whether she and had secured seat in JOSA rounds or CSAP. CSAPలో వచ్చిన సీటే కూడా పోతుంది, అదేవిధంగా జోసాలో వచ్చిన సీటు కూడా పోద్ది. మీరు ఈ సరెండర్ ప్రెస్ పెట్టిన తర్వాత సీటు పోయిందనుకో, సార్ నేను PIF కట్టాను, నేను SIF కట్టానంటే ఉపయోగం ఏం లేదు. 75,000 PIF కట్టి ఉండొచ్చు, అందుకనే లెటర్లో ప్రొవిజనల్ అలాకేటెడ్ అంటారు. ఆల్వేస్ ప్రొవిజనల్ అలాకేట్. ప్రొవిజనల్ అంటే టెంపరీ సీట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీ సీట్ అనేది మీ కాలేజీలో జాయిన్ అయ్యే వరకు గ్యారంటీ ఉండదు, అది ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మీ సీటు సపోజు మీకు జోసాలో సీట్ వచ్చి ఉండొచ్చు, మీరు కాలేజీలో అడుగుపెట్టి హాస్టల్లో అడుగుపెట్టే వరకు కూడా ఆ సీటు గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు. సపోజ్ సీసీ యాప్కి వెళ్ళారు, సీసీ యాప్కి వెళ్ళి సరెండర్ బటన్ కొట్టారు, సరెండర్ బటన్ కొట్టిన ఆ సీటు కూడా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని జాగ్రత్తగా ఆచితూసి ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి. అందుకని మీకు ఒక మెంటర్షిప్ కావాలి, ఒక మెంటర్ కావాలి, గైడెన్స్ కావాలి. చిన్న చిన్న మిస్టేక్, ఇవి చాలా చిన్న మిస్టేక్ చేయొచ్చు, ఇది చాలా చిన్న మిస్టేక్, కానీ ప్రమాదం పెద్ద ప్రమాదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రమాదం భారీగా ఉంటుంది, మిస్టేక్ చిన్నగానే ఉంటుంది, ప్రమాదం భారీగా ఉంటుంది. అందుకని మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇది స్టూడెంట్స్, మరి మెంటర్షిప్ కావాల్సిన డీటెయిల్స్ 2,000 రూపాయలు అయితే మనం జోసా CC యాప్కి తీసుకుంటున్నాము. మరి ఇది మన నంబరు ఇది మీకు అవైలబిలిటీ ఉంటాము. మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తాము. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా PDF ఫైల్లో ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మరి 8,000 ఇది మన నంబర్ 85002993 ఇది నంబరు. ఈ నంబర్ మనకి QR కోడ్ పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ని దీనికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాపే చేయండి. ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు, ఆ కాల్ సరిగ్గా కలవదు. వాట్సాప్ కాల్లోనే క్లియర్గా ఉంటుంది, మరి డేటా కూడా క్లియర్గా ఉంటుంది. మెసేజ్ చేయండి, సార్ నేను కాల్ చేయొచ్చు అని అడగండి. డైరెక్ట్ కాల్ చేస్తే మీరు నాకు సరిగ్గా వినపడదు, మీరు అది చూసుకోండి. మరి చిన్న చిన్న పొరపాటులు చేస్తే భారీ నష్టం జరగటం ఖాయం, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న పొరపాటులు సీసీ యాప్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్టేక్స్ చేయవద్దు. ఇది స్టూడెంట్స్. ఇక విత్డ్రా అంటారా, విత్డ్రా అంటే మామూలుగా రిజెక్ట్ ద అలోకేటెడ్ సీట్, మీరు బయటకు వచ్చేయచ్చు.
ఇక్కడ ఏంటంటే సరెండర్లు ఏంటంటే సీట్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ సపోజు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సరెండర్ చేస్తే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ వాళ్ళకి ఇచ్చేసి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వెళ్ళిపోవచ్చు, మీ డబ్బులు మీకు వచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు. మరి ఇక్కడ విత్డ్రా ఆప్షన్లో ఏంటంటే రిజెక్ట్ అలోకేట్ సీట్ డోంట్ విష్ పార్టిసిపేట్ సబ్సీక్వెంట్ రౌండ్, అంటే మీరు 1, 2, 3 ఇప్పుడు రౌండ్ 1లో మీకు సీట్ నచ్చలా విత్డ్రా చేసుకున్నారు అంటే రౌండ్ 1లో నుంచి సీసీ యాప్లో నుంచి బయటకు వచ్చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ది సీట్ ఈజ్ క్యాన్సిల్, క్యాండిడేట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రాసెస్, డీటెయిల్స్ ఇన్ సెక్షన్ అవుట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇది అందరికి తెలిసింది. ఇది కూడా ఎగ్జిట్ అంటావు, ఇది కూడా అవైలబుల్. ఎగ్జిట్ అనేది అవైలబుల్ ఉంది, అవైలబుల్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ స్పెషల్ రౌండ్స్. ఇప్పుడు సీసీ యాప్ రౌండ్ 1 రౌండ్ 2 ఏమీ లేదు, అలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. దీనిలో డోంట్ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ ఇన్ సీసీ యాప్ జోసా సిస్టమ్. చూజింగ్ ఎగ్జిట్ మీన్స్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు పార్టిసిపేట్. అండ్ ఇది కూడా సేమ్ ఉంటుంది డీటెయిల్స్ అని ఇక్కడ. ఇది స్టూడెంట్స్ మరి మీకు అర్థమైంది అనుకున్నాను. అర్థం కాకపోతే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. సార్ మెంటర్షిప్ ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటాను, ఇది గైడెన్స్ ఇస్తే. ఇప్పుడు ఈ వీడియో కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కావద్దు. ఇంకా డీటెయిల్డ్ కావాలంటే మెంటర్షిప్ జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన మీనింగ్ క్లియర్గా తెలుసుకోండి. అంతేగాని సగం 50-50 నాలెడ్జ్తో మనము ఏ పని చేయకూడదు. మేము చదువుకునే రోజుల్లో హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అని ఒక ప్రొఫెసర్ అన్నాడు మా ఇంజనీరింగ్ కాలేజీలో. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్, మనం ఏదైనా నడిపేటప్పుడు వెహికల్ నడిపేటప్పుడు ఫుల్ నాలెడ్జ్తో మనం డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే సగము డ్రైవింగ్ చేస్తే ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మరి కార్ నడిపినా కానీ బైక్ నడిపినా కానీ ఫుల్ 100% నాలెడ్జ్తో చేయాలి కొన్ని పనులు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ప్రతి ఒక్కళ్ళు కూడా సీసీ యాప్లో పాల్గొనండి, ఎటువంటి మిస్టేక్ చేయకుండా పాల్గొనండి, మరి సీటు కొట్టండి. మరి త్వరలోనే మరి సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. 22, 23లో క్లాసులు స్టార్ట్ అవుతాయి. 14వ తారీఖు దాకా మీకు ఫస్ట్ సెకండ్ ఫేజెస్ మరి సీసీ యాప్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.